హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏంటంటే అప్లైడ్ సోషియాలజీ ఫస్ట్ సెమిస్టర్లో తప్పకుండా సోషియాలజీ సబ్జెక్ట్లో నేనైతే లైక్ క్వశ్చన్స్ అయితే నేను చెప్తాను. లైక్ చేయడం ద్వారా ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా యూనిట్ వైజ్గా ఇచ్చాను అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒకసారి అన్ని ప్రీవియస్ పేపర్స్ అన్ని రిఫర్ చేసి రిపీటెడ్గా యూనిట్ వైజ్గా అన్నీ కూడా నేను ఈ క్వశ్చన్ డౌన్ చేయడం జరిగిందనమాట. ప్రీవియస్ ఇయర్స్లో రిపీటెడ్గా అడిగేవన్నీ ఫస్ట్ యూనిట్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను చూడండి. ఇంకా రిమైనింగ్ యూనిట్స్లో ఏవి కూడా 2 మార్క్స్ ఇవ్వలేదండి, ఎందుకంటే అవన్నీ కూడా నేను విత్ ఆన్సర్తో సహా ఇద్దామని చెప్పి నేను ఇంకా 2 మార్క్స్ ఇవ్వలేదన్నమాట. లాంగ్ ఆన్సర్ 5 మార్క్స్ క్వశ్చన్సే ఇచ్చాను. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా, ఎందుకంటే లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఎక్కువ మందికి సజెషన్లోకి పంపించిద్ది అనమాట వీడియోని. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సోషియాలజీ ఎలా చదవాలంటే ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క డెఫినేషన్స్ అన్నీ ఒక నోట్బుక్లో రాసుకోండి. ఆ డెఫినేషన్ కిందే ఆ క్వశ్చన్ యొక్క సైడ్ హెడ్డింగ్స్ అన్నీ వరుసగా రాసుకోండి ఫ్రెండ్స్. అట్లా కనుక మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటికీ డెఫినేషన్స్ సైడ్ హెడ్డింగ్స్ అన్నీ ఒక బుక్లో రాసుకున్నారంటే మీకు రివిజన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా మ్యాటర్ ఏంటంటే, ఇంకా మీరు మ్యాటర్ సోషియాలజీకి ఎక్కువ ఉంటుంది కాబట్టి బట్టి పెట్టి రాయలేరు ఫ్రెండ్స్, కొంచెం ఓన్గా రాయాల్సి ఉంటుంది. కాబట్టి మెయిన్గా ఏంటంటే డెఫినేషన్స్ కరెక్ట్గా ఉన్నట్టుగా రాయాలి, సైడ్ హెడ్డింగ్స్ కూడా ఉన్నట్టుగానే రాయాలన్నమాట. ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.